హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. రథసప్తమి వస్తుంది కదండి. ఒక కమ్మటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పరమాన్నం అనేది ఏ పండగకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లాన్ని తీసుకొని పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించినంత వరకు మరిగించండి. కొద్ది లైట్ తీగపాకం వచ్చినంత వరకు మరిగించి వడకట్టి చల్లార్చి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఇందులో నేను 1 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. పాలకు బదులు సగం పాలు సగం వాటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన పాలల్లో ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న 1/2 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నుంచి 20 మినిట్స్ ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పెసరపప్పు రైస్ మనం ఉడన కొద్దిగా టైం పడుతుంది. ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బెల్లం సిరప్ యాడ్ చేసేటప్పుడు పూర్తిగా సిమ్లో ఉండాలి. బెల్లం సిరప్ వేసిన తరువాత ఒక 2 మినిట్స్ వరకు అస్సలు కదపకూడదు. టూ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక 2 పించెస్ సాల్ట్, కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయండి. 10 మినిట్స్ ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో కలుపుకోవడమేనండి. ఓన్లీ పాలల్లో ఉడికిన పాయసం మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.